జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి చంద్రబాబు వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు, దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు అందజేశారు మంత్రి నిమ్మల. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలో పనిచేయడం అదృష్టమన్నారు. మన పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా ఇప్పుడు ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర రాస్తే అందులో సగం పేజీలు చరిత్ర రాయడానికి చంద్రబాబు నాయుడు గారి గురించే సరిపోతుంది. అటువంటి ముద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వేసుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మీ అందరికీ తెలుసు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనేటువంటి సిద్ధాంతంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అంటే కిలో 2 చీర ధావతి కాడి నుంచి మరి ఏదైతే పక్కా ఇళ్ళు నిర్మాణం కాడి నుంచి పెన్షన్లు పెట్టడం దగ్గర నుంచి మున్సిపల్ కరణ వ్యవస్థను రద్దు చేయడం దగ్గర నుంచి తాలూకా వ్యవస్థను రద్దు చేసే దగ్గర నుంచి మహిళలకు సమానంగా మరి మగవాళ్లతో పాటు ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయం దగ్గర నుంచి స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చిన దగ్గర నుంచి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి మొదలైనటువంటి ఆ చరిత్ర మరి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి విధంగా డ్వాక్రా సంఘాలను ప్రోత్సహిస్తున్న ధర్మారావు ఫౌండేషన్ ఈ రోజు నాయకుడికి జన్మదిన తెలుగుదేశం పార్టీ జాతీయ అద్వితీయ దార్శనికుడు జన్మ ఆహ్వానిస్తున్నాం. మా అబ్బాయి సార్ గారు సార్